Here we go. Welcome to BR Spoken English live online classes free demo session. ఈ ఫ్రీ డెమో సెషన్స్ లో మనం చాలా ఎక్సైటింగ్ వండర్ఫుల్ పాయింట్స్ బ్యూటిఫుల్ థింగ్స్ ని కవర్ చేయబోతున్నాం. మీరు ఇప్పటివరకు ఎన్నో సెషన్స్ వినిండొచ్చు, ఎన్నో బుక్స్ చదివిండొచ్చు, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసిండొచ్చు. బట్ ఖచ్చితంగా మనది ఈ సెషన్ వాటితో కంపేర్ చేస్తే స్పెషల్ గా ఉంటుంది. ఎందుకు స్పెషల్ గా ఉంటుంది అన్నది లెట్ us see this one. So, free demo session by Bhimaramu, spoken English mentor. I have 25 years of experience in spoken English. Spoken English లో నాకు 25 years of experience ఉందండి. And are you interested in joining BR live online spoken English course? BR live online spoken English course ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి మా ఫుల్ కోర్స్ మండే రోజు స్టార్ట్ అవుతుంది. మీకు ఇంప్రెసివ్ గా ఉంటే, ఇంట్రెస్టింగ్ గా నీడ్ ఉంటే ఇక్కడ ఉన్న నంబర్ కి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి. మోర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. వెల్, లెట్ us గెట్ ఇన్ టు ది యాక్షన్. వెల్ అండి, సో దిస్ ఇస్ భీమరాము. ఎస్, మా ట్యాగ్ లైన్ ఏంటి అంటే స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్ అండి. ఇదొక్కటి మీరు ఫాలో చేస్తే చాలు, ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి చేరుతుంది. మనందరికి ఇంగ్లీష్ వస్తుంది, రాదు అని కాదు. ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా ఇంప్రెసివ్ గా చూడండి. మనం మాట్లాడే ఇంగ్లీష్ ఇంప్రెసివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్ అండి. మీరు మాట్లాడడానికి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మాట్లాడాల్సిందే. వేరే మ్యాజిక్ వే కానీ వేరే ఆప్షన్ కానీ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కుకింగ్ నేను నేర్చుకోవాలి అనుకోండి. కుకింగ్ నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వరల్డ్ లో ఉన్న #1 బుక్ నేను పర్చేస్ చేశాను. అది రీడ్ చేసినంత మాత్రాన నాకు కుకింగ్ వస్తుందా? రాదు. మళ్ళీ నాకు కుకింగ్ రావాలంటే అక్కడ రీడ్ చేసి ప్రాక్టికల్ గా నేను కిచెన్ లోకి ఎంట్రీ అయ్యి స్టవ్ ని వెలిగించి చేయాలి. అలా చేసుకుంటే ప్రాక్టికల్ గా చేస్తేనే నాకు కుకింగ్ వస్తుందండి. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేను నేర్చుకోవాలి. నేను ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నంత మాత్రాన నాకు వస్తుందా? రాదు. ఏం చేయాలి? నేను స్టీరింగ్ పట్టుకోవాలి, ట్రై చేయాలి, అక్కడ గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. అంటే ఒక స్కిల్ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి అన్న పాయింట్ ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఒక స్కిల్ మనకి రావాలి అంటే దాన్ని మనం ప్రాక్టికల్ గా చేయాలండి. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఏకలవ్య గారు. ఏకలవ్య గారు ఎస్ మనందరికీ తెలిసిందే, మంచి ఆర్చర్, వండర్ఫుల్ ఆర్చర్. ఏం చేశారు అతను? తన స్కిల్ ని మెరుగుపరుచుకున్నాడు. ఎలా? డైలీ ప్రాక్టీస్ వల్ల. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి బుక్స్ కొంటున్నారు. ఆ బుక్స్ ని కబోర్డ్ లో పెడుతున్నారు. ఖతం. కొంతమంది బుక్స్ కొని కబోర్డ్ లో పెట్టకుండా చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ ఒకరితో మాట్లాడాలి అంటే ఇబ్బంది పడుతున్నారు. ఎస్, మళ్ళీ అవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చూద్దాం. వెళ్ళండి. అబౌట్ భీమరాము. ఐ బిలాంగ్ టు కొత్తకోట. మా విలేజ్ కొత్తకోట అండి, మా హోమ్ టౌన్. ఇది వనపర్తి డిస్టిక్ లో ఉంది, మన తెలంగాణ స్టేట్ లో. అండ్ ఎక్స్పీరియన్స్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు టీచింగ్ లో. నంబర్ ఆఫ్ వెల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా నా డివోటెడ్ సర్వీసెస్ ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. అండ్ నేను ఇప్పటివరకు ఒక 25 బుక్స్ రాశానండి. లీడింగ్ బుక్ స్టాల్స్ మన హైదరాబాద్ లో నీల్ కమల్ అలాంటి బుక్ స్టాల్స్ లో నా బుక్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక రైట్ ఆఫ్టర్ వినాయక చవితి ఒక న్యూ బుక్ ని రిలీజ్ చేయబోతున్నాను. అది 10th క్లాస్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10. లాస్ట్ ఇయర్ మన బుక్ హెల్ప్ తో 2 to 3 స్టూడెంట్స్ ఆర్ 5 స్టూడెంట్స్ కి 100 out of 100 మార్క్స్ వచ్చాయండి ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్. ఒకరికి కాదు, ఒకరికన్నా ఎక్కువ మందికి. దట్ ఈస్ రియలీ అన్బిలీవబుల్, బట్ వీ మేడ్ ఇట్ పాసిబుల్.
వెల్ మళ్ళీ ప్రీవియస్ బ్యాచెస్ మేము ఇలా ఆన్లైన్ బ్యాచెస్ 100+ తీసుకున్నామండి. అండ్ 1000+ లర్నర్స్ కి హెల్ప్ చేశామండి, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడంలో, వాళ్ళ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడంలో. వెల్ ఫస్ట్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు ఇంపార్టెంట్? స్పోకెన్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు, ఆ రీజన్స్ కూడా తెలుసు. బట్ ఏంటి అంటే ఆ రీజన్స్ ని ఇంకా మనం బలపరుచుకోవాలి. తెలిసినంత మాత్రాన అది కాదు, ఒకటికి 2 సార్లు వాటిని మనం రీక్యాప్ చేసుకోవాలి. సో గ్లోబల్ కమ్యూనికేషన్ అండి, అంటే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నిర్భయంగా బతకగలగాలి అంటే మీకు ఇంగ్లీష్ ఉండాల్సిందే. ఇప్పుడు మన స్టేట్ లో ఉన్నాం, ఏపీకి వెళ్తాం, ఓకే నో ప్రాబ్లం. బట్ డిఫరెంట్ స్టేట్కి వెళ్ళాలన్నా, డిఫరెంట్ కంట్రీకి వెళ్ళాలన్నా మీకు ఇంగ్లీష్ ఉంటే మీకు కొండంత బలం ఉంటుంది. ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం, కోట్లు కోట్లు ఉన్నాయండి, 100 కోట్లు ఉన్నాయి. కానీ అమెరికాకి లేదా ఒక కన్నడ, మలేషియాకి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. సో ఇంగ్లీష్ రావడం వల్ల ఈ ప్రపంచంలో మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేయగలరండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ గ్రోత్, మీ జాబ్ ఇంకా బెటర్మెంట్ గా, అంటే మీకు ప్రమోషన్ రావాలి అన్నా, లేకపోతే మీ యొక్క మంచి పేరు రావాలి, మీ టీచింగ్ లో, మీది ఏ ప్రొఫెషనల్ అన్నా ఉండండి, టీచింగ్ లో ఉండొచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ లో ఉండొచ్చు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొఫెషనల్ గ్రోత్ గా కూడా మీకు ఇంగ్లీష్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఇప్పుడు చూడండి చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు ముందుకు వెళ్తే అక్కడ రీజనల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ లో ఎక్స్ప్లెనేషన్ టీచింగ్ ఉండదు. అక్కడ 100% ఇంగ్లీషే ఉండాలి, ఆ హై స్టాండర్డ్ అలా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లో కూడా మీరు మంచి కాలేజ్ లో కానీ మంచి ఇన్స్టిట్యూషన్స్ లో సీట్ సంపాదించుకోవాలి అన్నా ఈ యొక్క ఇంగ్లీష్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ సోషల్ కనెక్షన్స్, ఈ సమాజంలో మీరు ఎవరితోనైనా సరే ఆ రిలేషన్షిప్స్ ని పెంచుకోవాలనుకోండి, ఈ యొక్క ఇంగ్లీష్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫోటో తీశారు, ఆ ఫోటోని తీసి సోషల్ మీడియా ఎక్కడన్నా పోస్ట్ చేయాలి అంటే ఇంగ్లీష్ లో పెట్టాల్సిందే మీరు క్యాప్షన్. సో ఈ విధంగా సోషల్ కనెక్షన్స్ కి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అండి, ఎస్, ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అటెండ్ అవ్వడం వల్ల, ముఖ్యంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చాలా వర్డ్స్ వచ్చు, కానీ ఆ వర్డ్ మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అది రైటా రాంగా అన్న డైలమాలో ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేస్తుందండి మన ఈ లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఈ రోజుల్లో ఎస్, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా చాలా అవసరం. నేను మొన్న జస్ట్ వెరీ రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే మీద తెలుగు స్పీచెస్ కోసం నేను 1 hour ట్రై చేశానండి, ఎక్కడా నాకు దొరకలేదు. మళ్ళీ ఇంగ్లీష్ చూడండి, చాలా స్పీచెస్ దొరికాయి. అంటే ఇంక ఈ రోజుల్లో ఇంగ్లీష్ డిమాండ్ అన్నది పెరుగుతూ ఉంది. సో అది రాను రాను ఇంకా ఈ సోషల్ మీడియా ఇలాంటివి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, వాటి డిమాండ్ పెరిగే కొద్దీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ డిమాండ్ కూడా న్యాచురల్ గా పెరుగుతూ వస్తుంది. వెల్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఛాలెంజెస్ గురించి మాట్లాడదాం. స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. నేను చాలా మంచి ఇంగ్లీష్ లో మాట్లాడాలి, నేను మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు ఆహా ఎంత బాగా మాట్లాడుతుంది ఆ మేడం, ఆ సార్ అని అనుకునేటట్లుగా నేను ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుందండి. బట్ ఆ డ్రీమ్ ని వాళ్ళు రీచ్ చేయలేకపోతున్నారు, ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అండి, ఈ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడంలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది చూద్దామండి. ఫస్ట్ వీటిని బ్యారియర్స్ అంటాం మనం, అవరోధాలు, అడ్డంకులు. భయం అండి, భయం భయం భయం. చూడండి, ఈ భయం ఉండడం వల్ల చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. నెక్స్ట్ రెండవది మిస్టేక్స్, నేను మాట్లాడిన సెంటెన్స్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా,
ఇది ఆ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైనర్గా నేను ఓకే నీ సెంటెన్స్ కరెక్ట్ అని నేను చెప్పినప్పటికీ కూడా మీ మైండ్లో అంటే లర్నర్స్కి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ ఫీలింగ్, అయ్యో ఇంకా ఇది రాంగ్ ఏమో, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో, అలా హ్యాబిచ్యువేట్ చేసామండి మన మైండ్ని. షైనెస్ అని అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం, సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది మాట్లాడాలి అంటే. వచ్చు అంతా మాట్లాడగలరు, బట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే షైనెస్ షైనెస్ షైనెస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మేము చూస్తున్నాం చాలా ప్రాక్టికల్ గా 40 minutes మా లైవ్ ఆన్లైన్ సెషన్ 1 month 2 months ఆ డ్యూరేషన్ వింటూ అటెండ్ అవుతున్నారు. ఆ 40 minutes అటెండ్ అయినంత మాత్రాన ఇంగ్లీష్ రాదండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నారు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ. ఎందుకు అంటే లాక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎంత తక్కువగా ఉంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది కూడా చాలా అద్భుతమైన పాయింట్, ఎంటిఐ అంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, మాతృభాష ప్రభావితం. మనం ఒక సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడుతున్నామంటే మన మదర్ టంగ్ లాగా మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ ఇవ్వండి అని అడగాలి. బుక్ ఇవ్వండి. మనం బుక్, ఫస్ట్ బుక్, ఓకే బుక్ ఇవ్వండి అంటే గివ్, బుక్ గివ్. బుక్ గివ్ అనలేం కదా, గివ్ ద బుక్ అనాలి. ఇలాంటి చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉన్నాం. ఫీవర్ కమ్మింగ్, జ్వరం వచ్చింది అంటే ఫీవర్ కమ్మింగ్ అంటున్నారు చాలా మంది స్టూడెంట్స్, లెర్నర్స్. ఊరికి వెళ్తున్నాను అంటే విలేజ్ గోయింగ్ అంటున్నారు. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయని ఇంగ్లీష్ అండి, అన్యాచురల్ ఇంగ్లీష్. ఎందుకు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే మాతృభాష ప్రభావితం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది కామన్ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. సో వీటన్నింటినీ మనం ఎలా, ఈ చైన్స్ మన మైండ్ని టై చేశాయండి, మళ్ళీ ఈ చైన్స్ ని మనం బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అన్నది మనం చూద్దాం వెరీ సూన్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడదాం. కమింగ్ టు సబ్జెక్ట్, జనరల్ గా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఒక వర్డ్ ని ఎలా పలకాలి అని. ప్రొనౌన్సియేషన్ ఇబ్బంది వల్ల 60% ఆఫ్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడడానికి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. వొకాబులరీ, కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, కానీ సడన్ గా చిన్న వర్డ్ కూడా రావడం లేదండి. చాలా చిన్న వర్డ్ ఎందుకు రావడం లేదు? లాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల. గ్రామర్, గ్రామర్ కూడా అవసరం అండి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, కానీ డీప్ గా గ్రామర్ వెళ్ళాల్సిన అవసరం లేదు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. మనకి కావలసిన గ్రామర్ పాయింట్స్ నేర్చుకుంటే చాలు. వెరీ లిమిటెడ్ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవాలి మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో. సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడంలో. అండ్ కాన్వర్జేషన్స్, ఇప్పుడు చాలా మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాము, అందరూ ఒక్కొక్క సెంటెన్స్ మాట్లాడుతున్నారు, కమ్ హియర్, గో దేర్, డోంట్ కమ్ హియర్ అని. బట్ కాన్వర్జేషన్స్ లో పార్టిసిపేట్ చెయ్యండి అంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అంటే ఆ కాన్వర్జేషన్స్ ని కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఒక అద్భుతమైన పాయింట్ ని డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. మనందరం ఏం చేస్తున్నాము అంటే వీటి మీద ఫోకస్ పెడుతున్నాం. నాకు ప్రొనౌన్సియేషన్ కావాలి, వొకాబులరీ కావాలి, గ్రామర్ కావాలి, సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి, కాన్వర్జేషన్స్ కావాలి అని. ఓకే అండి, కరెక్ట్, ఇవి మీకు అవసరమే, వీటి మీద మీరు ఫోకస్ పెట్టాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు ఏంటి, పెరుగు అయ్యే ప్రాసెస్ లో ఆ పెరుగులో చిన్న సాల్ట్ పడ్డా, చిన్న నిమ్మరసం పడ్డా ఆ పెరుగు అయ్యే ప్రాసెస్ చెడిపోతుంది అని చెప్పారు. అదే విధంగా ఇక్కడ కూడా మనం వీటిని నేర్చుకునే ప్రాసెస్ లో ఇవి మనని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ మనకొచ్చు, నేర్చుకున్నాం, బట్ వాట్ ఈస్ ద యూస్? వీటిని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము అంటే ఇవి మనల్ని ఆపేస్తున్నాయి.
మన భయం మనల్ని ఆపేస్తుంది, మన మిస్టేక్స్ మనల్ని అక్కడనే ఉండేటట్లుగా చేస్తుంది, మన షైనెస్ మనని ముందరికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. లాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మనం నేర్చుకున్నది వచ్చింది మాట్లాడలేకపోతున్నాం. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. వీటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇవి నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇవి కిక్ ఆఫ్ చేయడం, తరిమేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం కేవలం వీటి మీదనే ఫోకస్ పెట్టి నాకు ఇవి రావాలి, ఇవే రావాలి, ఇవే రావాలి అని అనుకుంటే మనం ఇంప్రూవ్ చేసుకోలేము. ఎందుకంటే ఇవి మనం ఆపుతున్నాయి. వీటిని మనం తరిమేయాలి. ఎలా తరిమేయాలి ఒక్కొక్క దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వెల్ నౌ లెట్ us మూవ్ ఆన్. చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్, సార్ 30 days లో మాకు ఇంగ్లీష్ వస్తుందా, లేదంటే 1.5 months లో మాకు ఇంగ్లీష్ వస్తుందా, 2 months లో ఇంగ్లీష్ వస్తుందా? ఓకే అండి, రీసెర్చ్ ప్రకారంగా డేస్ గురించి ఎప్పుడు ఏ రీసెర్చ్ లో జనరల్ గా చెప్పరండి, అవర్స్ రూపకంగా చెప్తారు. మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలి అంటే మీకు కావాల్సింది 180 hours అండి. అంటే మీరు డైలీ 1 hour ప్రాక్టీస్ చేశారనుకోండి 6 months టైం పడుతుంది. లేదు డైలీ 2 hours ప్రాక్టీస్ చేస్తే 3 months టైం పడుతుంది. సో మీరు డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంగ్లీష్ అన్న దాన్ని బట్టి మీకు ఇంగ్లీష్ 1 month లో వస్తుందా 1.5 months లో వస్తుందా అన్నది రిజల్ట్ ఉంటుందండి. సో చాలా మంది నేను 1 month లో నేర్చుకోవాలి అన్న ఒక పెద్ద క్యూరియాసిటీ ఉంటుంది. అది 100కి 100% రాంగ్ అండి. అలాంటివి పెట్టుకోవద్దండి. మన ప్రాక్టీస్ మీద మనం ఫోకస్ పెట్టాలి. మన ప్రాక్టీస్ ఎంత స్ట్రాంగ్ గా, ఎంత కన్సిస్టెంట్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత తొందరగా మనం ఇంగ్లీష్ ని నేర్చుకోగలం. అండ్ లెట్ us see this point. ప్రోగ్రెస్ నాట్ పర్ఫెక్షన్ అండి. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రారంభిస్తున్నారు, మళ్ళీ స్టెప్ బ్యాక్ అవుతున్నారు. ఎందుకు స్టెప్ బ్యాక్ అవుతున్నారు? ఓకే, చూద్దాం. వాళ్ళు మాట్లాడిన దానిలో పర్ఫెక్షన్ లేదు, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ మాట్లాడిన తర్వాత వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటున్నారు. అయ్యో నేను ఇలా మాట్లాడాను, మిస్టేక్స్ చేశాను, నేను ఆగాను, నేను కరెక్ట్ గా మాట్లాడలేకపోయాను. అది కాదండి, మనం ఫోకస్ పెట్టాల్సింది ప్రోగ్రెస్. నేను ఎంత ఇంప్రూవ్ అవుతున్నాను, నిన్న నేను మాట్లాడాను, ఎలా మాట్లాడాను, ఈ రోజు నేను మాట్లాడాను, ఎలా మాట్లాడాను, ఇక నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. ఆ ఇంప్రూవ్మెంట్ ని మనం క్యాచ్ చేయాలండి, పాజిటివ్ పాయింట్స్ ని తీసుకోవాలి. వెల్ నౌ మన కోర్స్ ఎలా ఉండబోతుంది అంటే ఆన్లైన్ మాది 2 months కోర్స్ ఉంటుంది. మేము బేసిక్స్ నుంచి వస్తామండి, ఫస్ట్ స్టెప్ నుంచి వస్తాం. ఈ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న వర్డ్స్ నేర్పిస్తాం. ఆ చిన్న చిన్న వర్డ్స్ నుంచి చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్పిస్తాం. ఆ చిన్న చిన్న సెంటెన్సెస్ నుంచి క్వశ్చనింగ్ ఎలా చేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడాలి అన్నది మా లైవ్ ఆన్లైన్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నౌ టెక్నిక్స్. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. విరాట్ కోహ్లీ ఆడే స్టైల్లో విరాట్ కోహ్లీ ఆడతాడు, సచిన్ టెండూల్కర్ ఆడే స్టైల్లో సచిన్ టెండూల్కర్ ఆడతాడు. సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ మెంటర్స్ గా కూడా మా స్టైల్ మాకుంటుంది, వాళ్ళ స్టైల్ అంటే అదర్ మెంటర్స్ కి కూడా వాళ్ళ స్టైల్ ఉంటుందండి. ఎవరి స్టైల్ వాళ్ళకి బెస్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఈ చిన్న టెక్నిక్ హెల్ప్ తో చూడండి, మీకు ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ఒక 2 to 3 minutes నేను స్పెండ్ చేస్తాను. ఈ టెక్నిక్ తో మీరు మిలియన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చండి ఇంగ్లీష్ లో. ఒక్క 3 minutes లో లక్షల సెంటెన్సెస్ మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ టెక్నిక్ అన్నది? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే వి. వి అంటే ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను, డ్రింకింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈటింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రీడింగ్. ఇవండి వి అంటే వర్బ్. వీటిని యాక్షన్ వర్డ్స్ అంటాం. ఇక్కడ మనకి మన హ్యాండ్ కి 5 fingers ఉన్నట్లు ప్రతి వర్బ్ కి కూడా 5 forms ఉంటాయి. V1, V2, V3, V4, V5. ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం V1 మాత్రమే కావాలి. అసలు V1 ఎలా ఏర్పడుతుంది అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి, 90% ఇక్కడ లర్న్ చేసిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ V1 ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. చూడండి, ఇంగు ఉండకూడదండి, ఇంగు ఉండకూడదు, ఈడి ఉండకూడదు, ఎస్ ఉండకూడదు. అంటే సింపుల్ గా
మీకు ఇన్ని V1 ఫామ్స్ వస్తాయండి, వందల కొద్ది V1 ఫామ్స్ వస్తాయి. ఎలా అంటే ఇంగు ఫామ్ తీసుకోండి, ఇలా ఇంగు ఫామ్ తీసుకొని ఇంగుని తీసేసేయండి. ఈట్ ఒక V1 అయ్యింది. ఇక్కడ ఇంగు ఫామ్ తీసేసేయండి, V1 అయ్యింది. ఇక్కడ ఇంగు ఫామ్ తీసేసేయండి, V1 అయ్యింది. అంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ V1 ఫామ్స్ రావాలి అంటే ఇంగు ఫామ్ ని తీసుకొని ఆ ఇంగు ఫామ్ ని తీసేసేయాలండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటంటే V1 అంటే వర్బులోని ఫస్ట్ ఫామ్. ఈ వర్బులోని ఫస్ట్ ఫామ్స్ రావాలి అంటే ఇంగు ఫామ్ ని తీసుకోవాలి, తీసేసేయాలి. ఇక్కడ నేను చేసినట్లు అలా చేయడం వల్ల మనకి చాలా V1 ఫామ్స్ వస్తాయి. వెల్, ఇప్పుడు నేను చిన్న చిన్న వర్డ్స్ నేర్పించానండి మీకు. అవి ఏంటిదంటే V1 ఫామ్స్. రీడ్ అని, ఇక్కడ నేను డైరెక్ట్ గా V1 ఫామ్ కి వస్తాను. రీడ్, రైట్, గో, కమ్, హెల్ప్, ఇంప్రూవ్, డిస్ట్రిబ్యూట్, క్యాలిక్యులేట్, వాష్, హోమ్, స్ప్రెడ్, లిసన్. ఇంకా ఇలా ఇలా మనకి మనకి మనం ఛాలెంజ్ చేసుకోవాలండి. ఒక్క 30 సెకండ్స్ లో నేను ఎన్ని V1 ఫామ్స్ చెప్పగలను, ఆ స్పీడ్ ని కూడా పెంచుకోవాలి మనం. సో మనకి V1 ఫామ్స్ రావాలి అంటే ఇంగుని తీసుకొని తీసేసేయాలి. అలా చేయడం వల్ల మనకి చాలా చాలా V1 ఫామ్స్ వస్తాయండి. ఇప్పుడు మనకి V1 ఫామ్స్ వచ్చాయి. చిన్న వర్డ్స్ నేర్చుకుందాం, చాలా చిన్న వర్డ్స్ అండి. ఎప్పుడైనా సరే మనం నోన్ టు అన్నోన్ అండి. లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి అంటే తెలిసిన వాటి నుండి తెలియని వాటిని నేర్చుకోవాలి. సో ఇవి మనకి తెలిసినవి. తెలియనివి ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, సంబడి ప్లీజ్ క్లిక్ ఏ స్క్రీన్ షాట్. ఒకరు ఎవరన్నా ప్లీజ్ క్లిక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ఫార్వర్డ్ ఇట్ టు మీ ఆఫ్టర్ ద సెషన్. హోప్ సంబడి విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని సెషన్ తర్వాత నా నెంబర్కి వాట్సాప్ చేయండి. వెళ్ళండి, ఇదండి నెక్స్ట్ పార్ట్. 6P గ్రామర్ పాయింట్స్ ని మనం దాదాపుగా కంట్రోల్లో పెట్టుకోవాలి, భయపడకూడదు. ఆర్పి అంటే ఏంటి మీరు ఎక్కడ చూసి ఉండరండి. ఆర్పి అని, ఆర్పి అంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, లుక్ అట్ ద స్క్రీన్. రీడ్ ఉందండి. ఈ రీడ్ అన్నది ఏంటి? V1 ఫామ్ ఇంతకు ముందే చేశాం. దాని పక్కన దా బుక్ అని పెట్టాను. ఈ దా బుక్ అన్నది ఏంటి అంటే ఆర్పి అంటే రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం. ఎందుకు మిగతా భాగం అంటున్నాము అంటే సెంటెన్స్ ని కంప్లీట్ చేయడానికి ఇది రిమైనింగ్ పార్ట్ గా యూజ్ చేశాము కాబట్టి దీన్ని ఆర్పి అనుకుందాం. ఫైన్. ఇంకా చూడండి, రీడ్ ద బుక్, రీడ్ ద స్టోరీ, రీడ్ ద పోయం. మీకు మిలియన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు నేర్పిస్తున్నాను. రీడ్ ద న్యూస్, రీడ్ ద క్వశ్చన్, రీడ్ ద ఆన్సర్, రీడ్ ద ఫస్ట్ పారా, రీడ్ ద లాస్ట్ లైన్, రీడ్ ద లెసన్, రీడ్ ద బోర్డ్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, రీడ్ బయోగ్రఫీస్, రీడ్ నావెల్స్, రీడ్ ద లెటర్. సో ఒక V1 ఫామ్ తీసుకోండి, దానికి ఒక ఆర్పిని యాడ్ చేయండి, అంటే షూటబుల్ ఆర్పిని పక్కకు పెట్టేస్తే అయిపోతుంది. ఫస్ట్ V1 రావాలి, దాని పక్కన ఆర్పి రావాలి. ఇలా మీరు ఒక V1 తీసుకుందాం, ఇంకొక V1 తీసుకుంటాను నేను, జాగ్రత్తగా వినండి. WEAR అండి. WEAR అంటే వియర్ కాదు. మనం చాలా సందర్భాల్లో WEAR ని వియర్ అని వింటూ ఉంటాం, బట్ అది వియర్ కానే కాదు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే వెయర్ అండి. ఈ వర్బ్ ని చూద్దాం. వెయర్, ఇది ఒక V1. వెయర్ అంటే WHERE లాగా ప్రొనౌన్స్ చేయాలి, బట్ స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. వెయర్, వెయర్. మనం ఫుట్ వేర్ అన్నాం కదా, ఫుట్ వేర్ అంటాం. ఈ వెయర్ తో ఎన్ని సెంటెన్సెస్ నేను ఫ్రేమ్ చేస్తానో చూడండి. వెయర్ ద హెల్మెట్, వెయర్ ద స్పెక్స్, వెయర్ ద మాస్క్, వెయర్ ద రింగ్, వెయర్ ద చైర్, వెయర్ ద డ్రెస్, వెయర్ ద ప్యాంట్స్, వెయర్ ద కోట్, వెయర్ ద హెడ్సెట్స్, వెయర్ ద క్యాప్, ఇంకా వెయర్ ద బెల్ట్, వెయర్ ద టై, వెయర్ ద వాచ్. ఇలా ఎన్నో సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయొచ్చండి.
ఇంకా క్లోజ్ తీసుకుంటాను ఇప్పుడు నేను. CLOSE క్లోజ్. చూడండి, క్లోజ్ తర్వాత నేను ఇది ఇచ్చాను. దీన్ని మీరు పక్కకు పెట్టేసుకుంటే దీని పక్కల సెంటెన్సెస్ వస్తాయి. క్లోజ్ ద డోర్, తలుపు మూయండి. క్లోజ్ ద బుక్, బుక్ మూయండి. క్లోజ్ ద విండో, విండోని మూయండి. ఇలా మనం ఎన్నో సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చండి. ఈ టెక్నిక్ ని మనం పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే దీని ద్వారా ఇంకా మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, క్లోజ్ ద డోర్. సార్ ఇది మాకు తెలిసిందే. ఓ, ఇదే పాయింట్ అండి. తెలిసింది అని చెప్పేసి అక్కడే వదిలేయడం కాదండి. ఆ తెలిసిన దాని నుంచి తెలియనివి నేర్చుకోవాలి. ఇక్కడ దీనికే నేను డోంట్ యాడ్ చేస్తే నాకు ఇంకొక సెంటెన్స్ వస్తుంది. న్యూ టాపిక్, డోంట్ క్లోజ్ ద డోర్. ఈ డోంట్ ముందరనే నేను ప్లీజ్ పెడితే ప్లీజ్ క్లోజ్ ద డోర్, ఇంకొక టాపిక్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చింది. దీనికే డోంట్ యాడ్ చేస్తే నెగటివ్ రిక్వెస్ట్ వచ్చింది. మళ్ళీ దీనికే నేను ఐ విల్ క్లోజ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ దీన్నే నేను ఐ వోంట్ క్లోజ్ ద డోర్. ఇలా దాదాపు అన్ని టెన్సెస్ అని అంటుంటారు చూడండి. టెన్షన్ పడుతూ టెన్సెస్ గురించి నేర్చుకోవాలని, దాన్ని చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చండి ఈ టెక్నిక్ హెల్ప్ తో. ఇది బేస్ మన స్పోకెన్ ఇంగ్లీష్ కి. సో మీరు మిలియన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయాలి అంటే సింపుల్ గా ఒక V1 తీసుకోండి, దానికి షూటబుల్ RPని పెట్టండి. ఇప్పుడు కట్ తీసుకున్నాం అనుకోండి, కట్ తర్వాత కట్ కోయడం అండి. కట్ ద వెజిటేబుల్స్, కట్ ద ఫ్రూట్స్, కట్ ద వైర్, కట్ ద క్లాత్, కట్ ద కర్టెన్, కట్ ద బుక్, కట్ ద పేపర్, ఎన్నో వస్తాయండి. దాని ముందే డోంట్ పెట్టండి. డోంట్ కట్ ద వెజిటేబుల్స్, డోంట్ కట్ ద వైర్. దాని ముందు ప్లీజ్ పెట్టండి. ప్లీజ్ కట్ ద వైర్, ప్లీజ్ కట్ ద వెజిటేబుల్స్. సో ఇలా సింపుల్ గా ఎన్నో సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ అండి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మెమోరైజ్ చేస్తున్నారు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ని. మెమోరైజ్ చేస్తే మనం ఏమి ముందుకు వెళ్ళలేము. ఆ రోజు అప్పటి వరకు వస్తుంది, ముందుకు వెళ్ళిన తర్వాత కేల్ కథం, దుకాన్ బంద్ అండి. వెనక్కి చూస్తే నేను నేర్చుకున్నది ఏమీ లేదు. సో ప్రాక్టికల్ అప్లికేషన్ పెట్టుకోవాలండి. అంటే ఈ రోజు ఒక టాపిక్ అయిపోయింది స్పోకెన్ ఇంగ్లీష్ లో, దాన్ని మీ మైండ్ లో మీరు అనుకోవాలి. ప్రాక్టికల్ గా వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది అయినా మీ మైండ్ లో షీ ఈస్ గోయింగ్, దే ఆర్ హెల్పింగ్, ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ చెక్ ద బుక్స్. మనలో మనం సెల్ఫ్ టాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మళ్ళీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక 2 టిప్స్ ని ఈ సెషన్ లో చూద్దాం. మిర్రర్ స్పీకింగ్ అండి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, వింటున్నాను నేను కూడా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, స్పీకింగ్ పార్ట్నర్ కావాలి. ఎస్పి అంటే ఎస్ అంటే స్పీకింగ్, పి అంటే పార్ట్నర్. మన స్పోకెన్ ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పీకింగ్ పార్ట్నర్ కావాలి. ఎస్, ఆ స్పీకింగ్ పార్ట్నర్ ఎవరు? ఆ స్పీకింగ్ పార్ట్నర్ ఒకవేళ ఉన్నా మనకి చాలా సపోర్టివ్ గా, కోఆపరేటివ్ గా ఉన్న వాళ్ళకి టైం ఉండదు. మళ్ళీ ఏంటి, మన బెస్ట్ స్పీకింగ్ పార్ట్నర్ ఎవరు అంటే మనమే అండి. మనం మనతోనే మాట్లాడుకోవాలి. ఎలా అంటే అద్దం ముందు నిలబడండి, మీరు మాట్లాడండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ స్పీక్ అండ్ స్పీక్ అండ్ స్పీక్. అద్దం ఇరిగిపోయేంత వరకే మాట్లాడండి. అంటే మీ యొక్క ప్రాక్టీస్ అలా చాలా విగ్గరస్ గా ఉండాలి అని చెప్తున్నాను నేను ఇక్కడ. సార్ ఏం మాట్లాడాలి అద్దం ముందు నిలబడి? ఎస్, ఈ రోజు ఒక టాపిక్ అయిపోయింది, ఒక టాపిక్ మీరు నేర్చుకున్నారు. ఆ టాపిక్ ని మీరు అద్దం ముందు నిలబడి మాట్లాడండి. మీ యొక్క భయం కాస్త బయటికి వెళ్ళిపోతుంది, మీ యొక్క షైనెస్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. స్పీకింగ్ కమ్స్ బై స్పీకింగ్ అండి. ఇది ఇంకొక టిప్. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం, నేర్చుకుంటున్నారు, అసైన్మెంట్స్ చేస్తున్నారు, అంత బాగుంది. బట్ మాట్లాడడానికి వస్తే మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాయడం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి రాయడానికి వస్తుంది, మళ్ళీ మాట్లాడడానికి ఎందుకు వస్తలేదంటే వాళ్ళు మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తలేరు. మళ్ళీ వాళ్ళు మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి అంటే అద్దం ముందు నిలబడాలి, మీతో మీరు మాట్లాడుకోండి, బయటికి మాట్లాడిన వాళ్ళు అవుతారు. మీ యొక్క వాయిస్ ని మీరు ఒకసారి రికార్డ్ చేసుకోండి, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని. అద్దం ముందు నిలబడి మాట్లాడేటప్పుడు తెలుస్తుంది మీ పర్ఫార్మెన్స్. అండ్ Q&A అండి. సో ఇప్పుడు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఏమైనా క్వేరీస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ లో పోస్ట్ చేయండి.
నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను ఈ సెషన్లోనే. వెళ్ళండి మా కోర్స్ డీటెయిల్స్, మా లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. మండే రోజు స్టార్ట్ చేస్తున్నామండి. అమావాస్య ఉంది సండే రోజు కాబట్టి. ఆ కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. డ్యూరేషన్ 2 months ఉంటుందండి. చాలా స్లోగా వెళ్తాం. అయిపోయిందా లేదా అన్నది కాదు, మీరు ఎంత నేర్చుకున్నారు అన్న దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటాం. టోటల్గా ఒక 7 to 8 లెవెల్స్కి డివైడ్ చేశామండి. ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడిస్తాం. సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 2 లెవెల్స్ అందరితో ప్రాక్టీస్ చేయిస్తాం ఒక సెషన్. మళ్ళీ థర్డ్ లెవెల్, ప్రతి లెవెల్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ లెవెల్స్ అన్నీ మళ్ళీ ఈ లైవ్ సెషన్లో వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాం, అంటే మాట్లాడిస్తాం. టైమింగ్స్ అండి 7:30 to 8:10 ఎవ్రీ ఈవినింగ్, మండే నుంచి ఒక 2 months ఉంటుంది. అండ్ ఫీ, ఓకే అండి, ఈ ఫీ మనం లైవ్ సెషన్లో డిస్కస్ చేయడం నాట్ రీజనబుల్, అంత అప్రాప్రియేట్ కాదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను ఆ ఫీ డీటెయిల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కోర్సులో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాము. అండ్ ప్రతిరోజు కూడా మీకు పీడిఎఫ్ ఫైల్ని పంపిస్తాం. మా సెషన్ డైలీ ఉంటుంది. మండే నుంచి మీరు ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుతే డైలీ ఈరోజు ఏం టాపిక్ చెప్పానో మీకు పీడిఎఫ్ ఫైల్ పంపిస్తానండి సెషన్ అయిపోయిన వెంబడి. డైలీ సెషన్ అయిపోయిన వెంబడి 2 videos పంపిస్తాను. ఒక వీడియో ఏంటి అంటే ప్రీ రికార్డెడ్ వీడియో ఆ టాపిక్ మీద, ఇంకొకటి లైవ్ వీడియో అండి. ఆ టాపిక్ మీద లైవ్ వీడియోని రికార్డ్ చేసి అది కూడా మీకు పంపిస్తాము. ఎందుకు ఇలా చేయడం అంటే, ఒకవేళ మీరు ఏదో ఒక క్లాస్ని స్కిప్ చేశారు అంటే, అటెండ్ అవ్వలేకపోయారు, ఆ లైవ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ప్రాజెక్ట్స్ అంటే డైలీ మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఏం లేదండి, క్రియేటివ్గా, ఇంట్రెస్టింగ్గా లిమిటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవి కూడా స్పీకింగ్ మీద బేస్ చేసుకొని ఉంటాయి. అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయండి మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్లో. ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా, లెవెల్ వైజ్ వెళ్తాం, అన్నీ మిక్సప్ చేసి ఇబ్బంది పెట్టమండి. చాలా మంది ఏంటంటే టెన్సెస్ టెన్సెస్ టెన్సెస్, ఓకే అండి టెన్సెస్ కావాలి, ఆ టెన్సెస్ని ఎలా నేర్చుకోవాలి అన్న ఒక టెక్నిక్ కూడా ఉంది, దాన్ని మనం అప్లై చేస్తాం. అండ్ ఎప్పటిదప్పుడు రీక్యాప్సులేషన్ చేస్తూ ఉంటామండి, రివిజన్ చేస్తూనే ఉంటాం మనం మన కోర్స్ మొత్తంలో. సో జాయిన్ విఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. షేర్ దిస్ న్యూస్ విత్ ద నీడీ. అవసరం ఉన్న వాళ్ళతో ఈ యొక్క న్యూస్ని కూడా మీరు షేర్ చేయండి. మీ కాలీగ్స్ ఆర్ మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కజిన్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వెళ్ళండి, దిస్ ఈజ్ అవర్ యాడ్. సో ప్రతిదీ కూడా ఇంగ్లీష్ టు తెలుగు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి బ్యాచ్లో లిమిటెడ్ లెర్నర్స్ ఉంటారు. డైలీ లర్ లెర్నర్స్తో ఇంటరాక్ట్ అవుతాము. డైలీ కూడా డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ పెడుతూ ఉంటాం. వెళ్ళండి, దట్స్ ఆల్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫ్రీ డెమో సెషన్. మళ్ళీ మీకు జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఇక్కడ చూడండి, మా నెంబర్ ఇక్కడ ఉంది, 9542083113. అండ్ ప్లీజ్ క్లిక్ ఏ స్క్రీన్ షాట్, ఒక 1 minute. Click a screenshot once again and forward it to my WhatsApp number. And if somebody wants to speak, please unmute your microphone and speak. ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే దయచేసి మీ మైక్రోఫోన్ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎనీబడి ఎల్స్? ఓకే, ఇక్కడ మీరు మాట్లాడడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతే యూ కెన్ చాట్ విత్ మీ ఆన్ వాట్సాప్లో కూడా చాట్ చేయించండి. వెళ్ళండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేషియస్ టైం. హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా మళ్ళీ మా ఫ్రీ డెమో సెషన్ని అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అవ్వడం కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తరోగా ప్రతి పాయింట్ని చాలా క్లియర్గా విన్నారు మీరు. దట్స్ వై ఐ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అండ్ ఈ కోర్స్లో చూడండి, చాలా మంది ఏం చేస్తారు అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ కావాలా, గ్రామర్ కావాలి, చిన్న చిన్న వర్డ్స్ కావాలి, సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి, అండ్ వీటన్నింటికి మించి ఫంక్షనల్ ఇంగ్లీష్ కావాలండి. ఫంక్షనల్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్.
గ్రామర్కి వొకాబులరీకి సంబంధం లేని ఇంగ్లీష్. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఒకరికి మీరు అడ్వైజ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? చాలా ఇంప్రెసివ్గా. ఒకరిని మీరు ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయాలి? ఒకరు ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ ఒపీనియన్కి పాజిటివ్గా మీ రిప్లై ఎలా ఇవ్వాలి? నెగటివ్గా రిప్లై ఎలా ఇవ్వాలి? ఇలా ఫంక్షనల్ ఇంగ్లీష్ కూడా మనం కవర్ చేసుకోబోతుంటామండి ఈ యొక్క లైవ్ ఆన్లైన్ కోర్సులో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఒక బ్యూటిఫుల్ పాయింట్ తో మనం ఈ సెషన్ ని క్లోజ్ చేద్దాం. మనం టూరిస్ట్ ప్లేసెస్ లో చూస్తూ ఉంటాం గైడ్స్, GUIDES. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్స్ కూడా ఉన్నారండి. నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆ నీడ్ అండి అలా చేసింది వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా నేను ఒక స్కూల్ ని విజిట్ చేశాను. నేను విజిట్ చేసినప్పుడు ఏంటి అంటే రాజస్థాన్ నుంచి ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు. అతనికి తెలుగు రాదు. ఎస్, మళ్ళీ ఇంకా అతను ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అతను ఏం చేస్తుంటాడంటే కలర్ పేపర్స్ తీసుకొని, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న చిన్న బుక్స్ సేల్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాం. అతను మళ్ళీ తెలుగు రాదు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా రాదు అంటే ప్రొఫెషనల్ గా రాదు, పర్ఫెక్ట్ గా రాదు. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు ఆ యంగ్ మ్యాన్? తనకొచ్చిన ఇంగ్లీష్ ని చాలా సింపుల్ గా, లిమిటెడ్ గా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది అతని ఇంగ్లీష్. ఆ బుక్స్ ని సేల్ చేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు, తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీళ్ళే మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళు నేర్చుకున్నప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేము? మనం ఎందుకు మాట్లాడలేము? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి. మన తెలంగాణలో 1,10,00,000 పీపుల్ మాట్లాడుతున్నారండి స్పోకెన్ ఇంగ్లీష్. 1,00,00,000 పైన మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళకి వచ్చినప్పుడు మనకి ఎందుకు రాదు? వాళ్ళు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేము? సో ఫ్లూయెన్సీ కూడా వస్తుందండి. రెగ్యులర్ ప్రాక్టీస్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉంటే ఫ్లూయెన్సీ ఖచ్చితంగా. ఒక కొటేషన్ ఉంది కదా, శ్రమ మన ఆయుధం అవుతే విజయం మన బానిస అవుతుంది అని. ప్రాక్టీస్ మన ఆయుధం అయితే ఫ్లూయెన్సీ మన బానిస అవుతుందండి. వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టైప్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద చాట్. మన సెషన్ ఎలా ఉందో ఒకసారి ఆ ఫీడ్బ్యాక్ ఒకసారి చాట్ లో టైప్ చేయండి. కమాన్, ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఆ టైప్ చాట్ లో ఒకసారి టైప్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. Happy speaking. That's all we have in this free demo session. Bye bye.